నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ డిజిటల్. బిగ్ బాస్ సీజన్ మళ్ళీ షురూ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ ఇలా ప్రముఖ భాషలన్నిట్లోనూ ఈ రియాలిటీ షో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈసారి హౌస్ లోకి పెహల్గాం దాడి బాధితురాలు రావచ్చన్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. కొన్నాళ్ల క్రితం కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిచివేసింది. ముష్కరులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో సుమారు 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో హనీమూన్ కోసం అక్కడికి వెళ్లిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ దుర్ఘటన తర్వాత సంఘటన స్థలంలోనే వినయ్ మృతదేహం పక్కనే అతని భార్య హిమాన్షి నర్వాల్ రోదిస్తున్న ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆమెకి చాలా మంది సానుభూతి తెలియజేశారు. అలాంటిది ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం బిగ్ బాస్ రియాలిటీ షో. ఈ నెల 24 నుంచి హిందీలో బిగ్ బాస్ 19వ సీజన్ మొదలు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి కంటెస్టెంట్స్ గా ఎవరెవరు హౌస్ లో అడుగు పెడుతున్నారన్న విషయమై కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో పెహల్గాం దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్ పేరు కూడా ఉండటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఉగ్రదాడిలో భర్త చనిపోయి ఎన్నో రోజులు కాలేదు. అలాంటిది ఆమె షోలో పాల్గొంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే హిమాన్షిని తీసుకురావాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనికి తోడు హిమాన్షి నర్వాల్ బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్వేష్ యాదవ్ కు ఒకప్పుడు కాలేజ్ లో స్నేహితురాలు. ఈ కారణంతోనే ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకురాబోతున్నట్టుగా కూడా వినిపిస్తా ఉంది. అయితే ఇందులో నిజం లేదని కొందరు అంటున్నారు. ఇది దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశమని, అసలు బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించలేదని, ఈ రియాలిటీ షోలో ఆమె పాల్గొనే అవకాశమే లేదని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. సో దీనిపైన మరి మీరేమనుకుంటున్నారో మీ ఉద్దేశాన్ని కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి.